అమ్మా ఏంటమ్మా ఇంకా రెడీ అవ్వకుండా ఇలా కూర్చున్నావు? నాకు రావాలని లేదురా. ఎందుకమ్మా అలా అంటావు? పెద్దమ్మోళ్ళు మరీ చెప్పారు అమ్మని తీసుకురారా అని చెప్పి. ఏం మొహం పెట్టుకుని వెళ్తావు నా ఫంక్షన్ కి? ఏంటమ్మా అలా అంటావు? అక్కడికి వెళ్ళాక మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నారని అడుగుతారు. 100 ప్రశ్నలు వేస్తారు. అవన్నీ నాకు అవసరమా? అయితే ఏమైంది? కొడుకు ఉద్యోగం లేకపోతే ఇల్లు ఎలా గడుపుతుందని అందరూ అనుకుంటారు. అప్పుడు మా కోడలు సంపాదిస్తుంది. ఆ సంపాదనతోటే అందరం కూర్చుని తింటున్నామని అనమంటావా? అంతా సాటింపు చేసుకుని మన పరుపు పోగొట్టుకోవాలంటావా? ఎందుకు అత్తమ్మ అలా మాట్లాడుతున్నారు? ఇంకెప్పుడు మారుతారు అత్తమ్మ? ప్రతిదీ ఎందుకలా భూతద్దంలో పెట్టి చూస్తున్నారు? నాకు ఆయనకి లేని బాధ మీకెందుకు అత్తమ్మ? మీరెందుకంత నామోషిగా ఫీల్ అవుతున్నారు? మీకు ఇప్పుడు తెలియదే. మీకు వయసుకొస్తే ఆ బాధ ఏంటో తెలిసిద్ది. నలుగురు ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళ మాటలు పట్టించుకుంటా కూర్చుంటామా అత్తమ్మ? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు. అందులో మీకు పరువు తక్కువ ఏముంది అత్తమ్మ? ఈ కాలంలో మీరు చెప్పినట్టు ఆ నలుగురు ఉన్నారే, వాళ్ళు మనం బాధల్లో ఉన్నప్పుడు నవ్వుతా ఉంటారు. అదే మనం ఆనందంగా ఉంటే వాళ్ళు ఏడుస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం పట్టించుకోవాలా అత్తమ్మ? నువ్వు చెప్పింది కూడా కరెక్టేనే. పదండి అత్తమ్మ వెళ్దాము. మనం ఎంత బాగున్నామో వాళ్ళకి చూపించి వాళ్ళు నేర్పిద్దాం.